పండగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్దోత్సవాలు నిర్వహించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాధికారులకు సూచించారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్దోత్సవాలపై ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. చావు నోట్లో తలపెట్టి బరికేసి నిలబడి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని వివరించారు. కుట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించిందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హనుమంత్ చిండే, జాచల సురేందర్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాసరెడ్డి పలువురు పాల్గొన్నారు. సాదాసీగా ప్రభుత్వ కార్యక్రమాలు కాకుండా యావత్ తెలంగాణ సమాజాన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి రోజు పండుగలు జరుపుకోవాలని చెప్పి మన యొక్క ఉద్దేశం. 60 సంవత్సరాలు కోసపడిన తెలంగాణ 9 సంవత్సరాల అధికారంలోనే మనం ఎవరి కిందనైతే ఉంటేమో, ఎవరి చేతనైతే మనం కోసపడతామో వాళ్ళని పక్కనైతే మనం ముందుకు పోతాం. నేను చెప్పినా కదా, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వరి పండిస్తున్నారు చేసేందుకు 16 లక్షలు అవుతారు, మనం 56 లక్షలకే మొత్తం రివర్స్ అయిపోయింది. పంజాబ్ రాష్ట్రంలో పండించే వరి కన్నా తెలంగాణ రాష్ట్రంలో వరి వాళ్ళు ఎక్కువ పడుతాం. ఇది ఓర్పు అందని ప్రగతికి ఓర్పు అందని ఫలితాలు. కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ గ్రీన్ కవరేజ్ 7.7%